ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డీప్సీక్ ఏఐ కోసం తెలుసుకుందాం. అండ్ చాట్‌జీపీటీ కన్నా ఇది ఎలా వర్క్ చేస్తుంది బెటర్ దన్గా, లేదంటే ఇది చాట్‌జీపీటీ కన్నా తక్కువ వర్క్ చేస్తుందో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డీప్సీక్లో మీరు లాగిన్ అవ్వండి. సేమ్ చాట్‌జీపీటీ లాగే లాగిన్ అయిన తర్వాత మీరు కొంచెం డీటెయిల్డ్గా ఇప్పుడు ఎలా అయితే మనం చాట్‌జీపీటీలో ఇప్పుడు చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నామో అలాగే సేమ్ ఒక్కసారి మీరు నేనైతే ఒక క్వశ్చన్ ఇచ్చాను, గివ్ డీటెయిల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్పి. సో మీరు కూడా ఇలా ఏమైనా ఎనదర్ కంటెంట్, ఏ కంటెంట్ అయినా మీరు యూజ్ చేసి ఇలా ఒక క్వశ్చన్ అడిగితే చాట్‌జీపీటీకి దీనికి డిఫరెన్స్ అయితే నేను చూశాను. సో ఇందులో అయితే మనకి ఒక ఇమేజెస్ జనరేట్ చేయడానికి అయితే అవ్వదు. మనకి చాట్‌జీపీటీలో కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ కానీ లేదంటే న్యూ ఇమేజెస్, చాలా ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీ. అండ్ ఇందులో అయితే మనము ఇమేజెస్ అయితే క్రియేట్ చేయలేము. ఇప్పుడు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని మీద నేను బేసిక్గా ఇమేజ్ క్రియేట్ చేయమని ఇప్పుడు మనము టైప్ చేద్దాం. టైప్ చేస్తే అది ఖచ్చితంగా ఇమేజెస్ అయితే జనరేట్ చేయట్లేదు. నేను లాస్ట్ టైం ఇది యూజ్ చేసినప్పుడు నేను అదొక డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేసింది. సో చాట్‌జీపీటీలో మనకి డేకి ఒక 3 ఇమేజెస్ అయితే మనం ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అది ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ అయితే జనరేట్ చేయదు. ఇక్కడ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది యాజ్ లైక్ చాట్‌జీపీటీ లాగే. బట్ ఏంటంటే ఇక్కడ మనకి డీప్సీక్లో కొంచెం డిఫరెన్స్ ఏముంది అంటే ఇక్కడ మనకి ఇమేజెస్ అయితే జనరేట్ కావు, అక్కడైతే మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. అండ్ అది మనకి యూజ్ చేయడానికి కూడా అదేంటంటే చాట్‌జీపీటీ అలవాట్లా అయిపోయింది. సో అందరూ యూజ్ చేసేది చాట్‌జీపీటీయే. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే స్టోరీస్ రాయాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ కంటెంట్ కోసం కూడా ఎక్కువగా యూజ్ చేసేది చాట్‌జీపీటీయే యూజ్ చేస్తున్నారు, కాబట్టి అది అలవాటు కూడా అయిపోయింది. సో డీప్సీక్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇది ఎలా అనిపిస్తుందో నాకు కూడా కమెంట్ చేయండి యూజ్ చేసినప్పుడు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ కూడా మీకు కూడా తెలుస్తుంది. చూడండి, నేను ఇమేజ్ అడిగినప్పుడు అది ఇమేజ్ అయితే జనరేట్ చేయలేదు. అది అగైన్ ఏంటంటే మనకి ప్రాంప్ట్ కానీ లేదంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మన అనదర్ ఏదైనా ఏ టూల్ని యూజ్ చేస్తే మళ్ళీ మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ చాట్‌జీపీటీలో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా ఇమేజెస్ అయితే చాట్‌జీపీటీయే జనరేట్ చేస్తుంది మనకి. నేను చాలా ఇమేజెస్ అయితే నేను చాట్‌జీపీటీని యూజ్ చేసి నేను జనరేట్ చేసినవే. బట్ ఇక్కడైతే ఆ ఆప్షన్ అయితే మనకి లేదు. మీరు ఒకసారి యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో డీప్సీక్ ఏ నాకు కమెంట్ చేయండి. అండ్ ఇందులో అయితే ఇప్పుడు చాలా ట్రెండీ అవుతుంది ఏంటంటే చాట్‌జీపీటీని ఇది మీట్అవుట్ చేసింది అని. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నేను అనుకున్న దాని ప్రకారం అయితే అది పెయిడ్ వర్షన్ ఉంది. బట్ ఏంటంటే ఫ్రీగా కూడా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు కదా. బట్ ఇందులో ఏంటంటే మనకి ఇమేజే ఇవ్వటం లేదు. నేను ట్రై చేసింది, నేను అదే సేమ్ ట్రై చేస్తే మనకి చాట్‌జీపీటీలో ఖచ్చితంగా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి.